డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కి యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అంటే ట్రంప్ గవర్నమెంట్ క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వబోతుందనమాట. దేనికి అంటే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ఏదైతే గ్రీన్ కార్డ్ కోసం తీసుకుంటారో దాన్ని రూల్స్ టైట్ చేయండి. అంటే ఏంటంటే లోకల్ అమెరికన్ వర్కర్ ఎందుకు దొరకడు ఆ పర్టిక్యులర్ జాబ్‌కి కంపల్సరీ ఇతన్నే తీసుకోవాలా? అంటే లైఫ్ లాంగ్ పర్మనెంట్‌గా నేను ఇతన్నే తీసుకోవాలి. నాకు ఇతను తప్ప వేరే వాడు దొరకరు అనేటువంటి రూలు స్ట్రిక్ట్‌గా ఫాలో అవుదాం. కంపెనీస్ ఎందుకు లోకల్ వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు ఎందుకు ప్రూవ్ చేయక అంటే మెయిన్ ఏంటంటే ప్రూవ్ చేయాలి. సో నాకు ఈ వర్కర్ ఈ పర్టికులర్ దానికి దొరకలేదు అని ప్రూవ్ చేయకపోతే ఇక నుంచి మనం గ్రీన్ కార్డ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఇవ్వద్దు, టైట్ చేద్దాము అనేటువంటి కొత్త రూల్ ఒకటి తీసుకురాబోతున్నారు. ఇంకా ఇదైతే రాలేదు. ఓకే, సో దీని గురించి ఈ పర్టికులర్ వీడియోలో డీటెయిల్స్ అన్నీ చెప్తా. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అంటే దీని ఇంపాక్ట్ కొంత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఎవరెవరైతే గ్రీన్ కార్డ్స్ అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు, డ్రీమర్స్ అమెరికాలో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారో దాని మీద కూడా కొంత ఉండొచ్చు డెఫినెట్గా. అంటే ఈ రూలు వచ్చే వాళ్ళ కోసమే కొత్తగా గ్రీన్ కార్డులు పామ్లో అప్లై చేసుకునే వాళ్ళకి ఉంటుంది కానీ బట్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ దీంట్లో మాట్లాడతా. ఇంకెవరైనా చాలామంది మధ్య సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఇంకా ఎవరికైనా షేర్ చేస్తా అంటే చేయండి. టాపిక్లోకి వెళ్తే ఇది కొంచెం ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్గా. అయితే ఏంటంటే reg.govలో ఈ రూల్ అనేది పెట్టారనమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే గవర్నమెంట్ ప్రపోజల్ మాత్రమే. జనరల్గా నేను చెప్పాను కదా ప్రొసీజర్ అనేది reg.govలో పెడతారు. దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మన వైట్ హౌస్లో వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఫెడరల్ లిస్ట్లో పెడతారు. 30 to 60 days టైం ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది డిపెండ్స్. వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, ఇస్తారు, లేదు అనుకుంటే లేదనమాట. సో ఈ పర్టికులర్ రూల్ ఏదైతే ఉందో reg.govలో పెట్టినటువంటిది, దాని లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి చదువుకోవచ్చు. సో దాన్ని ఒకసారి ఏంటంటే దాని నెంబర్ వచ్చేసి 1205 AC29. ఓకే, సో ఇదేంటంటే మోడర్నైజింగ్ ది లేబర్ మార్కెట్ టెస్ట్ అండ్ ఇంప్రూవింగ్ ప్రొటెక్షన్స్ ఫర్ యూఎస్ వర్కర్స్ ఇన్ ద పర్మ్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ NPRM. సో మెయిన్ దీని ఎయిమ్ ఏంటంటే లోకల్ అమెరికన్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అనమాట. సో నేను మొత్తం డీటెయిల్స్ ఏం చదవను, స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తా, మీరు డీటెయిల్స్ చదువుకోండి, కింద లింక్ కూడా పెడతా. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చదివేసి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి సంబంధించింది. సో Secretary of Labor must certify that the employment of the immigrant will not adversely affect the wages and working conditions of a US worker similarly employed and the US workers are unavailable for the position. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంకా చాలా ఉంది దాంట్లో, ఏమేమి చేంజెస్ చేద్దాం అనుకున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు అనేది ఉంది. సో ఇది ప్రస్తుతానికి వీళ్ళు ఏంటంటే ఇలా ప్లాన్ చేశారన్నమాట. ఇక దాని దగ్గర నుంచి trans.gov, ట్రాన్స్ నుంచి మళ్ళీ వైట్ హౌస్ నుంచి ఫెడరల్ రిజిస్టర్, ఇదంతా ఒక ప్రొసీజర్ లాగా వెళ్తుంది అనమాట. సో యాక్చువల్గా దీంట్లో వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి రూల్స్ ఏంటంటే మనం సెగ్రిగేట్ చేసుకొని మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడి తర్వాత ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఇంపాక్ట్ ఏముంటుంది అనేది మాట్లాడదాం. సో కొత్తగా అప్లై చేసుకునే పర్మ్ సర్టిఫికేషన్ ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత ఏంటంటే ఒక పర్టికులర్ కంపెనీలో పనిచేస్తున్నారు. జనరల్గా కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇతని వర్క్ బాగుంది, నాకు ఈ పర్టికులర్ దానికి ఇంకా నాకు లోకల్ వాళ్ళు దొరకరు, నేను ఇతన్ని కంపల్సరీ పెట్టుకుందాం అనుకున్న టైంలో ఏంటంటే ఫస్ట్ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేసుకుంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి చెప్తారనమాట, నేను ఈ కంపెనీకిలో ఇతనికి ఈ పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా, సో నేను యాడ్ వేసాను, నాకు యాడ్ వేసినా కానీ నాకు ఈ పర్టికులర్ పొజిషన్కి దొరకలేదు కాబట్టి మీరు ప్లీజ్ ఇతన్ని పర్మనెంట్గా, నేను మెయిన్ పర్మనెంట్ ఏముంది, పర్మనెంటే కదా, సో పర్మనెంట్గా నేను ఇతన్ని ఈ కంపెనీలో ఉంచుకుందాం అనుకుంటున్నా కాబట్టి అతనికి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తున్నా అని అంటారు. అది ఓకే అయిపోయిన తర్వాత I-140 అప్లై చేసుకుంటారు. తర్వాత ఎప్పుడు ప్రియారిటీ డేట్ కరెంట్ అవుతుందో అప్పుడు I-485 అప్లై చేసుకుంటారు. సో ఇది మెయిన్ ప్రొసీజర్. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళని ఈ ఎవరైతే పర్మ్ సర్టిఫికేషన్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు లోకల్ వర్కర్ ఎందుకు దొరకడు అనేది క్లియర్గా ప్రూవ్ చేయాలి. ఈ కొత్తగా వచ్చేటువంటి రూల్లో ఏంటంటే, సో నేను పలానా ఫర్ సపోజ్ AI డెవలపర్ జాబ్ ఉంది ఒకటి ఎగ్జాంపుల్కి, AI డెవలపర్ అతను ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో ఇతనికి పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ DOLకి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి అప్లై చేశారు మీరు.
అప్లై చేసినప్పుడు ఏంటంటే ఇంతకుముందు కూడా ఇదే ప్రొసీజర్, అడ్వర్టైజ్మెంట్లు వేయటము, చేసుకోవటము, తర్వాత I-140 అప్లై చేసుకోవటం. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్ అవ్వబోతుంది. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ యాడ్స్ చేస్తున్నారు, సో లోకల్ పేపర్లలో యాడ్ వేస్తున్నారా, ఆన్లైన్లో జాబ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లో H1B వాళ్ళకి మాత్రమే అనే టైప్లో పెట్టకుండా ప్రాపర్గా జెన్యూన్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అప్లై చేశారా లేదా, ఎంతమంది అప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ పడింది ఏఐ డెవలపర్ అనుకోండి ఎగ్జాంపుల్కి, ఆ ఏఐ డెవలపర్కి ఎంతమంది వచ్చారు ఇంటర్వ్యూకి, వచ్చిన వాళ్ళల్లో నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయావు. ఓకే, సో అంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది వచ్చారనుకోండి, ఈ 50 మందిలో నీకు ఏఐ డెవలపర్ దొరకలేదా, ఇతనే కావాలా అనేది వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు అనమాట. కంపెనీ అంత డీప్గా వాళ్ళు ఇతనే కావాలి అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే నేను ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసాను, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసాను, ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ వేసాను, నాకు ఎక్కడా దొరకలేదు అని డిపార్ట్మెంట్ ఆఫ్ వాళ్ళకి చెప్తే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేసి అప్పుడు ఇతను ఏదైతే ఈ పర్మ్ సర్టిఫికేట్ అప్లై చేద్దాం అనుకున్న పర్సన్కి ఈ పొజిషన్కి లోకల్ వర్కర్ శాలరీ అమెరికన్ వర్కర్కి ఎంతైతే ఆ పర్టికులర్ వేజ్ రూల్ ప్రకారం 1,50,000 ఇవ్వాలా, 2 లక్షలు ఇవ్వాలా, 3 లక్షలు ఇవ్వాలా, ఆ రూల్ ప్రకారం అప్లై చేశారా లేదా చెక్ చేసి జెన్యూన్గా అమ్మో ఇతనికి ఇవ్వచ్చు, ఇతను నిజంగా ఇలాంటి పర్సన్ వీళ్ళకి ఇంకా దొరకడు అని ఫీల్ అయితే అప్పుడు వాళ్ళు అది అప్రూవ్ చేస్తారు. చేసిన తర్వాత I-140 అప్లై చేసుకోవాలన్నమాట. సో అంత స్ట్రిక్ట్ చేయబోతున్నారు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం అమెరికన్ లోకల్ వర్కర్కి ఈక్వల్గా శాలరీ ఇస్తున్నారా లేదా, గ్రీన్ కార్డ్ ఎవరెవరికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, జనరల్గా ఇంతకుముందు ఏంటి ఈ పర్మ్ సర్టిఫికేట్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ అప్లై చేస్తారు మాన్యువల్ టెస్టర్ అని ఇలా ఇంకోటని. అప్పట్లో ఉన్న పొజిషన్స్ అవే కదా, అప్పట్లో ఏఐ లేదు, తర్వాత ఇన్ని సాఫ్ట్వేర్లు రాలేదు, అప్పుడున్న దాని ప్రకారం అప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటూ వచ్చారు. సో అవే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్స్ మీద ఇప్పుడు వీళ్ళు I-485 అప్లై చేస్తున్నారు అనమాట. సో మెయిన్ వీళ్ళు తీసుకురాబోతున్న ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలి, కంపెనీ ప్రూవ్ చేసుకోవాలి, కంపెనీ కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే లోకల్ వర్కర్ ఎందుకు దొరకడు అనేది ఇక్కడ మెయిన్ చేంజ్. దాంతోపాటు లోకల్ వర్కర్ ఎందుకు దొరకడు అనే దానికి లే ఆఫ్స్ విపరీతంగా జరుగుతున్నాయి కదా. ఓకే, నువ్వు యాడ్ వేసావు, నీ లే ఆఫ్స్ ఉన్నాయి కదా, ఈ లే ఆఫ్స్లోంచి ఎవరైనా అప్లై చేశారా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేయబోతున్నారు అనమాట. ఎందుకంటే లే ఆఫ్స్లో లోకల్ అమెరికన్ వర్కర్స్ జాబ్స్ కూడా చాలా పోయినాయి కదా, సో వాళ్ళకి జాబ్ దొరకాలి కదా. సో అది ఒకటి కూడా కంపల్సరీ చూస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఈ వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోంచి కొన్ని పాయింట్స్ బ్లూంబర్గ్ ఆర్టికల్లో వచ్చింది, ఆ బ్లూంబర్గ్ ఆర్టికల్లోంచి వేరే వేరే న్యూస్ పేపర్లు వాళ్ళంతా ఆబ్వియస్గా రాశారనమాట. ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళకి కొంత కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏం చేంజెస్ తీసుకురాబోతున్నారు అనేది జనరల్గా లీక్ అవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు రాశారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి లే ఆఫ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ లే ఆఫ్స్ ఇన్ని జరుగుతున్న సిచ్యువేషన్లో లే ఆఫ్లు ఎవరైనా సరే ఏదన్నా ఒక పర్టికులర్ కంపెనీ ఉంది, ఓకే, ఏబీసీ కన్సల్టెన్సీ అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి నాకు అప్లై చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. డిఓఎల్ వాళ్ళు ఏం చూస్తారంటే మీ కంపెనీలో ఏమైనా రీసెంట్గా లే ఆఫ్స్ జరిగినాయా, H1B వీసా కానివ్వండి, స్టెమ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, XYZ గ్రీన్ కార్డులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఆల్రెడీ ఒక 1000 మంది ఉన్నారండి నా కంపెనీలో, ఆ ఏబీసీ కన్సల్టెన్సీలో 1000 మందిలో రీసెంట్గా కొంచెం జాబ్ మార్కెట్ బాగాలేదని చెప్పేసి ఒక 50 మందినో 100 మందినో తీసేశారు ఆ కంపెనీలోంచి, లే ఆఫ్ చేసేసారు. కానీ ఇప్పుడు ఇతనికి అంటే నాకు వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేద్దాం అనుకొని పర్మ్ లేబర్ అప్లై చేశారనమాట. సో అక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, వాళ్ళు డిఓఎల్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఆల్రెడీ నువ్వు 50-100 మందిని లే ఆఫ్ చేసావు, మరి ఇతన్ని మాత్రం పర్మనెంట్గా కావాలనుకుంటున్నావు నువ్వు, మరి వాళ్ళల్లో ఈ క్వాలిఫికేషన్ అంటే ఈ పర్టికులర్ జాబ్ రిక్వైర్మెంట్కి ఉన్నోడు ఒక్కడు కూడా లేడా అని అడుగుతారనమాట. సో ఇంపాక్ట్ ఇంతకుముందు మీ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేసింది దాని బేస్డ్, ఇంతకుముందు మీరు కంపెనీలు ప్రాపర్గా శాలరీలు ఇచ్చారా, స్టాఫ్ని అంటే మన అందరికీ రూల్ ప్రకారం ఇచ్చారా, ఏమైనా హిస్టరీ ఏమైనా బ్యాడ్గా ఉందా, ఇవన్నీ ఒక కన్సల్టెన్సీ కానీ, ఒక ఏజెన్సీ కానీ, దేశీ కన్సల్టెన్సీ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ, ఎవరన్నా కానీ ఒక కంపెనీ ఈ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి మోస్ట్ ప్రాబబుల్లీ ఇంకా అప్రూవల్ రేటింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకు అంటే ప్రజెంట్ అమెరికాలో బోల్డంతమంది H1B వీసాలో ఉన్న వాళ్ళు లే ఆఫ్స్ అయిన వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు సిటిజన్స్ లే ఆఫ్స్ అయిన వాళ్ళు ఉన్నారు,
దాంతోపాటు గ్రీన్ కార్డ్ మీద ఉండి లే ఆఫ్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ దాటి ఇతనికి మీరు పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేస్తున్నారు అంటే కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అనేది వాళ్ళు టైట్ చేయబోతున్నారు అనమాట. అంటే కంపెనీ ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకొని పర్మ్ ఇచ్చింది, లెటర్లు ఇచ్చేసింది, అప్లై చేసుకున్నారు, వాళ్ళందరూ గ్రీన్ కార్డులు తీసేసుకున్నారు. సో ఇలాగా గ్రీన్ కార్డులు అందరికీ ఇచ్చుకుంటా పోతే లోకల్లో ఉండేటువంటి అమెరికన్ సిటిజన్స్కి మెయిన్ ఇక్కడ వాళ్ళ దాంట్లో చెప్పేది కూడా అమెరికన్ సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయటం కోసమే ఈ రూల్ తీసుకొస్తున్నాము. ఎందుకు దొరకరు అనేది. సో ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే కరెక్ట్గా తీసుకోండి, లాస్ట్ 20-25 ఇయర్స్లో మన వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. బోల్డంతమంది సిటిజన్ పిల్లలు అమెరికాలో పుట్టినటువంటి పిల్లలు లాస్ట్ 2025లో దగ్గర లక్షల్లో ఉన్నారు. మరి వాళ్ళందరూ సిటిజన్స్ అవుతారు కదా, వాళ్ళకి జాబులు రావాలి కదా. సో అలా చూసుకున్నా, పోనీ మన వాళ్ళని చూసుకున్నా, ఇంకొకలాగా చూసుకున్నా, వేరే వాళ్ళని చూసుకున్నా, చైనీస్ వాళ్ళని చూసుకున్నా, ఎలా చూసుకున్నా కూడా అందరికీ ఈ సపోర్ట్ చేసేటువంటిది అమెరికన్ లోకల్ వర్కర్, అమెరికన్ పాస్పోర్ట్ ఉంది అంటే వాళ్ళకి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. దట్ ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డు. మరి ఇది ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డు వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ కార్డు, ఈ పర్మ్ లేబర్ సర్టిఫికేషన్స్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి వాళ్ళవి ప్రియారిటీ డేట్లు ఇప్పుడు కరెంట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడిప్పుడు ఆ పర్మ్స్ డివైల్ దగ్గర అప్లై చేసుకుంది ఏది మాన్యువల్ టెస్టర్ మీదనో. అప్పట్లో ఏమున్నాయండి, ఏ డెవలపర్లు లేవు. మ్యాక్సిమం ఉంటే డెవలపర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉండేది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేది. అందరికీ రొటీన్గా ఒకటే అదే ట్యాగ్ లైన్ పెట్టేసి అప్లై చేసేవాళ్ళు. సో కొంతమంది ఏంటంటే ఆటోమేషన్ టెస్టర్లు వస్తున్నారు, కొంతమంది మాన్యువల్ టెస్టర్లని, లేకపోతే ఇంకోటని. అన్ని డిజిగ్నేషన్స్ అప్పుడు లేవు. ఇప్పుడు వచ్చిన అన్ని హై లెవెల్ డిజిగ్నేషన్స్, డెవోప్స్ ఇంజనీర్ అనో ఇంకోటని అవన్నీ లేవు. అప్పుడు జనరల్ రొటీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్నిటికీ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేకపోతే డెవలపరు, లేకపోతే ఎస్క్యూఎల్ డెవలపరు, లేకపోతే టెస్టరు, లేకపోతే మాన్యువల్ టెస్టరు, లేకపోతే నెట్వర్క్ ఇంజనీరు, హార్డ్వేర్కి వస్తే లేకపోతే సిస్కోస్ ఇంజనీరు, ఇట్లా ఇవే తప్ప ఆ పేరు మీద అప్పట్లో అప్లై చేశారు. ఓకే, అప్పట్లో అప్లై చేసినటువంటి వాటికి ఇప్పుడు ఏంటంటే మీకు వాళ్ళు అది ఇవ్వాలా వద్దా అంటే ఇవ్వచ్చు. కంపెనీ అప్పుడు నాకు ఎప్పుడో కంపెనీ అప్లై చేసింది, ఇప్పుడు నా ప్రియారిటీ డేట్ కరెంట్ అయింది, నేను అదే కంపెనీ ఆఫర్ నాకు వ్యాలిడ్ ఉందనుకోండి, స్టిల్ ఎస్, నో ప్రాబ్లమ్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ పర్టికులర్ కంపెనీ. ఆ గ్రీన్ కార్డ్ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత అని అది రూలే, యాక్చువల్గా ఎప్పటికీ ఉన్న రూలే. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చెక్ చేసేది ఆ ఆఫర్ స్టిల్ వ్యాలిడా కాదా. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ బిట్వీన్ మీ కెరీర్ ఏదో మాన్యువల్ టెస్టర్తో స్టార్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కడో ప్రాజెక్ట్ మేనేజరో, లేకపోతే ప్రాజెక్ట్ హెడ్డో, లేకపోతే కంపెనీ హెడ్డో ఉన్నారు, అది మ్యాచ్ అవుతుందా లేదా. సో అవి మెయిన్ చూస్తారనమాట. ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మీరు I-485 వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయగానే మీకు మోస్ట్ ప్రాబబుల్లీ I-485 కన్ఫర్మ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏది అన్లెస్ అంటిల్ పర్ఫెక్ట్గా ఉండి ఏ గూగుల్, మెటా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఉండి చేసుకుంటే నో ప్రాబ్లం. కానీ ఈ దేశీ కన్సల్టెన్సీస్ ద్వారా ఎవరైతే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేసుకొని ఇప్పుడు గ్రీన్ కార్డులు అప్లై చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ కొంచెం డీప్గా వెట్టింగ్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. అన్లెస్ అంటిల్ వాళ్ళు కనుక ఇప్పుడు వేరే ఏదైనా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ దీన్ని ఆల్రెడీ అప్రూవ్డ్ I-140ని ఆ పెద్ద కంపెనీ వాళ్ళు కనుక తీసుకొని, అంటే వాళ్ళు అప్లై చేసిన తర్వాత 6 months తర్వాత చేంజ్ చేసుకోవటం అలాంటివన్నీ రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది అది మాట్లాడితే. అలా కనుక చేసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ మళ్ళీ అప్లై చేసుకోవాలా అని కొంతమంది అడుగుతున్నారు నన్ను. ఒకవేళ నా జాబ్ మారింది, అప్పుడు ఒక జాబ్లో ఉన్నా, ఇప్పుడు ఒక జాబ్లో ఉన్నా, మళ్ళీ అప్లై చేసుకోవాలా అంటే జనరల్గా అదే జాబు, అదే లెవెలు, అదే పొజిషను, మీరు ఐటీలోనే ఉన్నారు అంటే అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఐటీ జాబ్లో ఉన్నారు, ఇప్పుడు అడ్వకేట్ అయ్యారు, లేకపోతే ఐటీ జాబ్ నుంచి లేకపోతే మెకానికల్ ఇంజనీర్ అయ్యారు, లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళారు, లేకపోతే ఫీల్డ్ కంప్లీట్గా మారిపోయారు. ఈ మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగచ్చు కదా. ఎలా జరిగినా ఫీల్డ్ మారారు అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ కొత్త పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అప్లై చేసుకోవాలి తప్ప యాజ్ లాంగ్ యాజ్ మీరు ఐటీ ఫీల్డ్లోనే ఉండి అదే లెవెల్లో మీరు గ్రోత్లో ఉంటే మాత్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి చూసుకోండి. కొత్తగా గ్రీన్ కార్డులు రావటం మాత్రం ఇంకా మోర్ ఆర్ లెస్ అసాధ్యం. ఈ రూల్ కనుక స్టార్ట్ అయిపోతే హైలీ అన్లైక్లీ మీరు అమెరికాలో సెటిల్ అవ్వడం అనేది. సో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది ప్రిపేర్ అవ్వండి. రాదు అని కాదు, వస్తుంది అని కాదు, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అమెరికన్ లోకల్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి లే ఆఫ్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ రూల్ తీసుకురావాలనేది ప్రపోజల్ అనమాట. ఓకే.
బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.